శుభోదయం పిల్లలు. మనము ఇంతకు ముందు మన క్లాస్ లో SAL ఎగ్జామ్ కి ముందు మనము దేశమును ప్రేమించమన్నా అనే పాఠ గురించి నేర్చుకున్నాము. అలాగే దేశమును ప్రేమించమన్నా అనే పాఠాన్ని రాసింది గురజాడ అప్పారావు గారు. మరి దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రేమించాలి, అలాగే మంచిని పెంచాలి, మట్టి మాటలు అంటే పనికిరాని మాటలన్నీ కట్టిపెట్టి దేశానికి ప్రయోజనం కలిగించేటువంటి పనిని చేయాలి. అలాగే ఎప్పుడు కూడా మన స్వార్థం కోసం అంటే సొంత లాభం కోసం కాకుండా కొంచెం పొరుగు వారికి అంటే మన పక్కన వారికి కూడా సహాయపడుతూ ఉండాలి అని మనము దేశమును ప్రేమించమన్నా అనే పాఠంలో తెలుసుకున్నాం. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠం 6వ పాఠం చిన్నారి కళ. మరి చిన్నారి కళ అనే పాఠంలో మనకి చిన్నారి అంటే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి. మరి ఆ అమ్మాయికి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏమొచ్చింది, అలాగే ఆమె ఆ కళలో ఏం కలగడంలో మనము చూద్దాం. ముందుగా 6వ పాఠం చిన్నారి కళ బొమ్మ ఒకసారి చూడండి. మనకి అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న బొమ్మలో 6వ పాఠం పేరు చిన్నారి కళ అని ఉంది. అవునా? మరి చిన్నారి అనే ఒక అమ్మాయి, చిన్నారి అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా వాళ్ళు ఒక కళ కంటున్నారంట. మనకి ఆ బొమ్మలో చక్కగా కనిపిస్తుంది చూడండి. అక్కడ ఒక అబ్బాయి దుప్పటి కప్పుకొని పడుకొని ఏం చేస్తున్నాడు, కళ కంటున్నాడు. అవునా? అలాగే కళలో ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ చెట్లకి రెక్కలు వచ్చి గాలిలో ఎగురుతున్నాయంట. కనిపిస్తుందా? మరి నిజంగానే మనకి చెట్లకి రెక్కలు వచ్చి గాలిలోకి ఎగురుతాయా? లేదు. కానీ అది కళ కాబట్టి అక్కడ మనకి కళలో ఏమొచ్చిందో చూడండి. బొమ్మలో ఇచ్చారు, చెట్లకి రెక్కలు వచ్చి గాలిలోకి ఎగురుతున్నట్టు ఆ అబ్బాయికి కళ వచ్చిందంట. దాని పాఠం యొక్క ఉద్దేశం చూడండి. మరి అసలు ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాము. ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడైతున్నది, దాంతో మనం కష్టపడుతున్నాం. మిగిలిన జీవులు మోసపడుతున్నాయి. ప్లాస్టిక్ మనకి ఎట్లా నష్టం కలిగిస్తున్నదో, దాని వాడకాన్ని ఎప్పుడు తగ్గించుకోవాలో తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. మరి ప్లాస్టిక్ వాడుతుంటే ఏమైపోతుంది, ప్రకృతి అంతా కూడా పాడైపోతుంది. అవునా? మరి అలాంటి ప్లాస్టిక్ మనం వాడకుండా ఎలా ఉండాలి, మరి ఆ ప్లాస్టిక్ ని ఉపయోగించకుండా వాటికి బదులుగా మనం వేటిని ఉపయోగించాలి అనేది మనకి ఈ పాఠంలో తెలుస్తుంది. అలాగే మిగిలిన జీవులు మోసపడుతున్నాయి. పాపం మనము ప్లాస్టిక్ కవర్లు కానీ వాటిని కానీ అవి పడేస్తే, ఎక్కడ పడితే అక్కడ చెత్తలో పడేస్తే ఇక జంతువులన్నీ ఏం చేస్తాయి, తింటున్నాయి. వాటిని తిని అవి అరగక కడుపులో ప్లాస్టిక్ అంతా కూడా వాటికి అరగకపోవడం వల్ల జంతువులు చాలా వరకు కూడా చనిపోతున్నాయి. మరి చాలా మోసపడటం అంటే బాధపడటం అలాగా జరుగుతుంది. కాబట్టి మరి అలాగా జంతువులు చనిపోతున్నాయి. అలాగే మనుషులు కూడా ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా కష్టపడుతున్నారంట. కాబట్టి మరి ప్లాస్టిక్ ని ఉపయోగించకుండా వేటి ద్వారా మనము ఏ వస్తువులను ఉపయోగించాలని ఈ పాఠంలో తెలుస్తుంది. ప్లాస్టిక్ ఎట్లా నష్టం కలిగిస్తున్నది, దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలి, మరి ప్లాస్టిక్ అసలు వాడుతుంటే మనకి ఎలా నష్టం జరుగుతుంది, మరి దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలి అనేది ఈ పాఠంలో చూద్దాము. తర్వాత బొమ్మ చూడండి. ఇక కళలు రావడం సహజం. కళలు అంటే మనకు కూడా తెలుసు, మనం నిద్రపోయినప్పుడు మనం రకరకాల కళలు వస్తాయి. అవునా? మనకి రకరకాల కళలు వస్తాయి. అలాగే ఈ పాఠంలో కూడా అమ్మాయికి ఏదో కళ వచ్చింది. ప్రజ్ఞకు కూడా కళ వచ్చింది. ప్రజ్ఞ అనే అమ్మాయికి కూడా పాపం నిద్రపోతున్నప్పుడు ఒక కళ వచ్చిందండి. కళలో కనిపించిన కొన్ని వస్తువులు
వస్తువులు ప్రజ్ఞతో తమ గురించి చెప్పుకున్నాయి. వాటి మాటలు విన్న ప్రజ్ఞలో మార్పు వచ్చింది. ప్రజ్ఞకు అవి ఏం చెప్పాయో తెలుసుకోవడానికి ఈ పాఠం చదవండి. మరి నిద్రపోతున్న ప్రజ్ఞకి కల వచ్చిందంట. ఆ కలలో కొన్ని వస్తువులు కనిపించి ప్రజ్ఞతో మాట్లాడాయంట. నిజంగానే వస్తువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడవు. కానీ అది కల కాబట్టి ఆ కలలో ఆ యొక్క వస్తువులు మాట్లాడాయంట. వాటి యొక్క బాధను చెప్పుకున్నాయంట. ఆ బాధని ఆ మాటలు విన్న తర్వాత ప్రజ్ఞలో మార్పు వచ్చిందంట. మరి ప్రజ్ఞకి ఆ వస్తువులు ఏమేమి చెప్పాయో చూద్దాం ఈ పాఠంలో. ప్రజ్ఞకి ఆ రోజు కొత్త పుస్తకాలు వచ్చాయి. తన వద్ద చాలా కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. కథల పుస్తకాలు తరగతి పుస్తకాలను చదువుకోవాలనుకున్నది. పుస్తకాల అల్మారా పైభాగం ఖాళీ చేయాలి. ఆ జాగా దుమ్ముతోని కాగితం సంచులతోని నిండి ఉన్నది. ప్రజ్ఞ కాగితపు సంచులన్నీ చెత్త బుట్టలో పారేసింది. ఇక ప్రజ్ఞకంటే ఆ రోజు కొత్త పుస్తకాలు వచ్చాయండి. మరి మనం కూడా 3వ తరగతి నుంచి 4వ తరగతికి వెళ్ళినప్పుడు పాత పుస్తకాలన్నీ ఏం చేస్తాము? రాసుకోవడానికి ఉపయోగంగా ఉన్నటువంటి వాటిని మనం రాసుకుంటాము. మిగతా వాటిని కూడా పడేస్తాము. అలాగే ఈ అమ్మాయి కూడా కొత్త పుస్తకాలు వచ్చాయండి. మరి కొత్త పుస్తకాలు వచ్చినప్పుడు మరి ఆమె ఏం చేసింది? పాత పుస్తకాలన్నింటినీ కూడా పడేయాలనుకుందంట. అలాగే తన వద్ద చాలా కథల పుస్తకాలు ఉన్నాయి. కథల పుస్తకాలు తరగతి పుస్తకాలు చదువుకోవాలనుకుంది. అలాగే ఆ కొత్త పుస్తకాలన్నింటినీ కూడా అల్మారాలు అంటే సెల్ఫ్ అంటాం కదా, అలాంటి అల్మారాలలో ఆమె ఆ కథల పుస్తకాలు అలాగే ఆమె చదువుకునేటువంటి స్కూల్ బడికి తీసుకుపోయి చదువుకునేటువంటి పుస్తకాలన్నింటినీ కూడా అల్మారాలో చదువుకోవాలని అనుకుంటుంది. పుస్తకాల అల్మారా పైభాగం ఖాళీ చేయాలి. ఆ జాగా దుమ్ముతోని కాగితం సంచులతోని నిండి ఉన్నది. మరి ఆ అల్మారాలో ఉంటే పైన ఉన్నటువంటి సంఖ్యలలో అక్కడ ఏదైనా బాగా దుమ్ము ధూళితోటి ఉన్నదంట. అలాగే కాగితపు సంచులు, మరి కాగితం అంటే తెలుసుగా పేపర్లతోటి మనకి మెడికల్ షాప్లలో ఇప్పటికీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చిన్న కాగితపు సంచులు ఇస్తారు, అవునా? అవి కూడా మరి వాటిని మనం కాగితపు సంచులు అని అంటాము. అలాగే కొన్ని చోట్ల కాగితంతో కూడా పెద్ద పెద్ద సంచులు కూడా తయారు చేస్తున్నారు. మరి అలాగే అక్కడ వాళ్ళ ఇంట్లో తెచ్చి ఉన్నటువంటి ఇంతకు ముందే తెచ్చుకొని ఉన్నటువంటి కాగితపు సంచులు చాలా కూడా ఉన్నాయండి. మరి ఆ సంచులన్నింటినీ తీసుకుపోయి ఆమె ఏం చేసింది? ఆ కాగితపు సంచులన్నింటినీ కూడా చెత్త బుట్టలో పడేసింది. అల్మారా లోపల పుస్తకాలు చక్కగా చదివింది. అలసిపోయిన ప్రజ్ఞ తనకి ఇష్టమైన కథల పుస్తకం చదువుకుంటూ నిద్రపోయింది. మరి అవన్నీ కూడా సర్దుకుందంట. తన దగ్గర ఉన్నటువంటి కథల పుస్తకాలు అలాగే బయటికి తీసుకుపోయేటువంటి పుస్తకాలన్నింటినీ కూడా అల్మారా అంతా దుమ్ము ధూళితో ఉంటే దులిపి అదంతా అవన్నీ కూడా కాగితం సంచులన్నీ చెత్త బుట్టలో పడేసి ఆమె కథల పుస్తకం చదువుకుంటూ నిద్రపోయింది. ఇక నిద్రపోయిన ప్రజ్ఞ కలగన్నది. కలలో తాను పాడేసిన కాగితపు సంచులన్నీ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నాయి. మరి మనకి కింద ఒక్కసారి బొమ్మ గమనిస్తే ఆమె చెత్త బుట్టలో చూడండి, చెత్త బుట్టలో కాగితపు సంచులు వేయడం మనం గమనించవచ్చు. అలాగే నిద్రపోతున్న ఆమె ప్రజ్ఞ కల కంటుంది కదా, మరి ఆ కళలో ఆ కాగితపు సంచులన్నీ కూడా అక్కడ చెత్త బుట్టలో పడేస్తున్నటువంటి కాగితపు సంచులన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. అవేం మాట్లాడుకుంటున్నాయో చూద్దాము. ఆ మాటలను ప్రజ్ఞ శ్రద్ధగా వింటున్నది. ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నాన్నలు మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి వాడేవారు అన్నది ఒక సంచి. మరి ఒక సంచి అన్నదంట ఏమని? ఇప్పుడైతే మనల్ని కాగితపు సంచులు మాట్లాడుకుంటున్నాడు. మనకి అక్కడ బొమ్మలో కనిపిస్తున్నటువంటి కాగితపు సంచులన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. మరి ఆ కాగితపు సంచులన్నీ కూడా ఏమి మాట్లాడుకుంటున్నాయి? ఇప్పుడైతే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు కూడా మనల్ని దాచిపెట్టి ఉపయోగించుకునేవాడు అని చెప్పి ఒక సంచి చెప్తుంది. తర్వాత పేజ్ చూడండి. ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే కదా, కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్ని ప్లాస్టిక్ మైవే. ఎప్పుడు చూసినా ప్లాస్టిక్.
చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు ఫోటోలు కూడా బట్టతో చేసినవి కాక ప్లాస్టికే కదా. అందరికి ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అన్నది మరో సంచి. మరి ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ యుగం అయిపోయింది కదా అని ఒక సంచి అంటున్నాడు. ఎందుకంటే మనం ఉపయోగించేవి అన్ని కూడా ప్లాస్టిక్ తోనే తయారు చేస్తున్నాం. బల్లలు కానీ కుర్చీలు కానీ అలాగే మనము ఉపయోగించుకునేటువంటి డబ్బాలు కానీ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా ప్లాస్టిక్ తోనే తయారు చేస్తున్నారు. ఎటు చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్, ఎటు చూసినా కూడా నిజంగానే మన ఇంట్లో చాలా వరకు కూడా ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు కూడా ఒకసారి గమనించండి. అలాగే చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు ఫోటోలు. మరి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేటువంటి జెండాలు అంటే ఫ్లెక్సీలు అవన్నీ ఉంటాయి కదా, అవి వాటిని కూడా మరి ప్లాస్టిక్ తోనే తయారు చేస్తున్నారంట. అందరికి ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అన్నది మరో సంచి. మరి ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ 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 తాగేటువంటి బాటిల్ కానీ కుర్చీలు కానీ బండలు కానీ ఉపయోగించేటువంటి వస్తువులు కానీ అవన్నీ కూడా ప్లాస్టికే. మరి ప్లాస్టిక్ మయం అయిపోయింది. ఇంకా మరి ఎన్నికలకు ఉపయోగించేటువంటి జెండాలు కూడా ప్లాస్టికే అని చెప్తుంది. అందరికి ప్లాస్టిక్ పిచ్చి పట్టింది అని ఒక సంచి చెప్పింది. ఆ మాటలు విన్న ప్రజ్ఞ కాగితపు సంచులతో ఇట్లా అన్నారు, అవును మరి ప్లాస్టిక్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి అందరికి ప్లాస్టిక్ పై మోజు పెరిగింది. ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. మట్టి వస్తువుల లెక్క అవి తొందరగా పగిలిపోవు. అట్లానే కాగితపు వస్తువుల లెక్క నీళ్లు తగలగానే చిందిపోవు. స్టీల్ వస్తువుల లెక్క ఎక్కువ ఖరీదు కూడా ఉండదు. ఇక ప్రజ్ఞ ఆ మాటలన్నీ విన్నదంట. రెండు సంచులు కూడా మాట్లాడుతున్నాయి. ఒక సంచి ఏమన్నది, ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నాన్న అయితే మనల్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేవాడు, ఇలా చెత్త బుట్టలో పడేసేవాడు కాదు అని ఒక సంచి అంటే, ఇంకొక సంచి ఏమన్నది, ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ యుగమే అయిపోయింది. ఎటు చూసినా ఏ వస్తువు చూసినా బల్లలు కానీ కుర్చీలు కానీ ఇంట్లో ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎక్కువ శాతం మనకి ప్లాస్టిక్ అవుతుంది. ఎటు చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అని మరొక సంచి చెప్తుంది. ఇక ఈ రెండు సంచులు మాట్లాడుకోవడం విన్న తర్వాత ప్రజ్ఞ వచ్చి మాట్లాడుతుందంట. ఇదంతా కూడా నిజంగా జరుగుతుందా? కళలో జరుగుతుంది. ఆమె కళలో అలా జరుగుతుంది. వస్తువు నిజంగానే కాగితపు సంచులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడాలి. కాబట్టి అక్కడ కాగితపు సంచులు కళలో మాట్లాడుతుంటే ప్రజ్ఞ కూడా కళలోని వాటికి సమాధానం చెప్తుంది. ఇక మరి ప్లాస్టిక్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్లాస్టిక్ తో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అందరికి ప్లాస్టిక్ పై మోజు అంటే ఇష్టం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇష్టం పెరిగిపోయిందంట ప్లాస్టిక్ అంటే. ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి అంటే చూడడానికి బాగుంటాయి. మనము ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా కూడా చిన్న పూల కుండి ఇలాంటి లెమన్ గ్లాసులు అలాంటివి మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, బొమ్మలు కానీ అవన్నీ కూడా ప్లాస్టిక్ తయారు చేసినటువంటి పెడితే ఇప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. మరి కాబట్టి అందరికీ కూడా ప్లాస్టిక్ అంటే ఇష్టం పెరిగింది అని ప్రజ్ఞ చెప్పింది. మట్టి వస్తువుల లెక్క అవి తొందరగా పగిలిపోవు. మట్టి వస్తువులు అనుకోండి ఏదైనా కింద పడగానే పగిలిపోతుంది. మరి గాజు వస్తువులు కూడా పగిలిపోతాయి. మరి ప్లాస్టిక్ వస్తువులు కింద పడితే పగులుతాయా? పగలవు. కాబట్టి అందరూ కూడా ఎక్కువగా ప్లాస్టిక్ ని ఉపయోగిస్తున్నారు అని ప్రజ్ఞ చెప్పిందంట ఆ సంచిలో. అట్లనే కాగితపు వస్తువుల లెక్క నీళ్లు తగలగానే చిరిగిపోవు. మరి కాగితపు వస్తువులు అయితే అసలు చెప్పనే అవసరం లేదు. ఎందుకంటే నీళ్లు తగలగానే వెంటనే ఆ కాగితం అనేది చిరిగిపోతుంది. అలాగే స్టీల్ వస్తువులైతే ఎక్కువ ఖరీదు ఉంటాయి. మరి అక్కడ మనకి కాగితపు వస్తువులాగా చిరిగిపోవు ప్లాస్టిక్ వస్తువులు, అలాగే స్టీల్ వస్తువులాగా ఎక్కువ ఖరీదు అంటే ఎక్కువ రేట్ కూడా ఉండదు అని చెప్పింది. ప్లాస్టిక్ తో ఎంతో నష్టం ఉంది అని తెలుసా నీకు అని మారో కాగితపు సంచి ప్రజ్ఞతో అన్నది. మరి నువ్వు కూడా ప్లాస్టిక్ అంటున్నావు, ప్లాస్టిక్ ఇష్టం అంటున్నావు, ఎక్కువగా మనం వాటిని ఉపయోగించడం మంచిది అంటున్నాం కదా, కానీ అలాంటి ప్లాస్టిక్ వస్తువుల వల్ల నష్టం ఉంది తెలుసా అని ఒక కాగితపు సంచి ప్రజ్ఞను అడిగింది. తెలియదు అన్న ప్రజ్ఞతో కాగితపు సంచి ఇట్లా అన్నది, అందుకే విను. కాగితపు సంచులు మట్టి వస్తువులు, కట్టె వస్తువులు పాడైపోతాయి
వాటిని పారేస్తారు కదా, అవి కొన్ని రోజుల తర్వాత కరిగి మట్టిలో కలుస్తాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులు పారేస్తే అవి మట్టిలో కలిసిపోవు, మట్టి అంతా ప్లాస్టిక్ మయం అయిపోతుంది. మరి ప్రకృతి పాపం కేవలం ప్లాస్టిక్ వస్తువుల వల్ల ఉపయోగం మాత్రమే తెలుసు, కానీ నష్టం ఏంటో తెలియదంట. అలాంటప్పుడు నేనే చెప్తున్నాను విను అని కాగితం సంచి ప్రజ్ఞతో అంటుందంట. కాగితం వస్తువులు కానీ, అలాగే మట్టి వస్తువులు కానీ, కట్టె వస్తువులు అంటే చెక్కతో చేసినటువంటి వస్తువులు ఏవైనా కూడా మనము ఉపయోగించడం అయిపోయిన తర్వాత మనము చెత్తలో పడేసాం అనుకోండి, అది మట్టిలో ఇంకిపోయి ఇక మట్టిలో ఇంకిపోయి కొన్ని రోజుల వరకు మట్టిలో కలిసిపోతాయి. కానీ అవి మట్టిలో కరిగిపోతాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులు అనేవి ఎన్ని రోజులు పడేసినా కూడా, ఎన్ని రోజులు అయినా కూడా అవి మట్టిలో కలిసిపోవు. మట్టి అంతా ప్లాస్టిక్ మయం అవుతుంది. ఆ మట్టి అంతా కూడా ఏమవుతుంది, ప్లాస్టిక్ మయం అవుతుంది అని కాగితం సంచి చెప్పింది. మనకి కింద బొమ్మలో చూడండి, ప్రజ్ఞ చక్కగా నిద్రపోతుంది. అక్కడ రెండు కాగితం సంచులు మాట్లాడుతున్నట్లు కళ్ళు, ముక్కు, నోరు కూడా ఉన్నది కాగితం సంచులకు కనిపిస్తుంది కదా. అక్కడ దాని వెనకనే మనకి ఒక చెత్త బుట్ట కనిపిస్తుంది. చెత్త బుట్టలో ఒక రెండు కాగితం సంచులు ఉన్నాయి. అలాగే మరొక రెండు కాగితం సంచులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటుంది. తర్వాత పేజీ చూడండి. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమి పొరలో అట్లాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి. ఇక ప్లాస్టిక్ వస్తువులు పడేసిన తర్వాత ఏమవుతాయి, భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది, మొత్తం ప్లాస్టిక్ మయం అయిపోతుంది. అవి ఎప్పటికీ కూడా భూమిలో కరిగిపోవు అని చెప్పింది ఒక కాగితపు సంచి. దాని తర్వాత ప్లాస్టిక్ వస్తువులు, సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమి పొరలో అట్లాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి. మరి మనం ఉపయోగించినటువంటి వాటర్ బాటిల్స్ కానీ ఇంకా ఏవైనా కూడా వాటిని మనము మట్టిలో వేసామనుకోండి, అవి ఎన్ని సంవత్సరాలైనా కూడా కరిగిపోకుండా అలాగనే ఉండటం వల్ల మనకి భూమి అనేది అందులో ఉండేటువంటి అందులో పంటలు పండకుండా చేస్తుందంట ప్లాస్టిక్ అనేది. ఈ ప్లాస్టిక్ పాలిథిన్ సంచులు చెరువులు, కాలువలు, జలాశయాల్లో ఉండి నీటిలో ఉన్న చేపలు, కప్పలు, తాబేలు చనిపోయేట్టు చేస్తున్నాయి. మరి ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు కూడా, ప్లాస్టిక్ కవర్లు మరి అలాంటి కవర్లు కూడా మనం నీటిలో వేయడం వల్ల అందులో ఉండేటువంటి ప్లాస్టిక్ అంతా కూడా కరిగి నీళ్ళలో కలిసి ఆ నీళ్ళని కప్పలు కానీ, తాబేలు కానీ, అలాగే చేపలు తాగితే ఆ నీటిని అవి కూడా ప్లాస్టిక్ నీటి వల్ల చనిపోతున్నాయి అని చెప్తున్నాను. కాలుష్యానికి కారణాలు అవుతున్నాయి. పోయి వాటిని కాల్చేద్దామని అనుకుంటే కరిగిన ప్లాస్టిక్ నుండి విషవాయువులు విడుదలై జీవకోటికి ముప్పు కలిగించే ప్రమాదం ఉన్నది తెలుసా అన్నది కాగితం సంచి. సరే, మనము ఇక ఆ బాటిలన్నింటినీ, ప్లాస్టిక్ వస్తువులు, పనికిరాని ఉపయోగించినటువంటి వస్తువులన్నింటినీ కూడా మనము ఒకవేళ నీటిలో పడేస్తే మరి చేపలు, కప్పలు, అవి తాబేలు చనిపోతున్నాయి కదా. మరి వాటిని నిప్పు పెట్టి అంటే మంట పెట్టి వాటిని కాల్చేద్దామని ప్రయత్నించామనుకోండి, అప్పుడు ఏమవుతుందంట, ఇక ఆ ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయేటువంటి పొగలో నుంచి విషవాయువు అనేది తయారయ్యి అందులో జీవకోటి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నష్టం కలుగుతుంది అని కాగితపు సంచి చెప్తుంది ప్రజ్ఞతో. అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తున్నది, నష్టపరుస్తున్నది అని నమ్ముదాం. కానీ మనం ప్లాస్టిక్ వాడటం మానేసి కాగితాన్నే వాడటం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోదు కదా. అందుకు ఎన్నో చెట్లను నరికేయాల్సి వస్తుంది కదా. దీనివల్ల పర్యావరణం నష్టపోదా చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది. అవును, ఇప్పుడు మనము ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నాము. మరి ప్లాస్టిక్ వస్తువులు వాడటం వల్ల కొన్ని కాగితపు సంచులు, కొన్ని మరి చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు, కొన్ని కాగితపు వస్తువులు అన్నిటినీ కూడా మనము ఉపయోగిస్తున్నాము. కాబట్టి ప్లాస్టిక్ కొంచెం ఒక సగం వరకు ప్లాస్టిక్, మిగతా అన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నాము. కానీ అదే మనం ప్లాస్టిక్ ఉపయోగించకపోతే కేవలం కాగితాన్ని మాత్రమే ఉపయోగించాలంటే మనం కాగితం తయారు చేయడానికి చెట్ల నుండే కదా కాగితాన్ని తయారు చేసేది. మరి అలా మనం చెట్లన్నీ నరుకుంటూ వెళ్ళిపోతే మనకి పర్యావరణానికి కాలుష్యం అవుతుంది కదా. మరి మనకి ఆక్సిజన్
దొరకదు కదా అని ప్రజ్ఞ మళ్ళీ కాగితపు సంచికి ఎదురు ప్రశ్న వేసింది. పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు నచ్చ చెబుతూ ఇట్లా అన్నాడు, మన అవసరాలకు కావలసినంత వినియోగించుకోవడంలో తప్పు లేదు, కానీ వృధా చేయడం సరికాదు. గాంధీ గారు ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అన్నారు. మనం కాగితాన్ని పద్ధతిగా పొదుపుగా వాడుకుంటే అనవసరంగా ఎక్కువ చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు. ఇక కాగితపు సంచి అనుకుంటుందంట, మరి నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ గానే ఉంది. మరి ఎక్కువగా మనము చెట్లన్నింటినీ పేపర్ మన కాగితాలు కావాలి అంటే చెట్ల నుండే కదా వచ్చేది. అలాగా పేపర్ ఎక్కువగా కావాలి అంటే మరి చెట్లన్నింటినీ నరుకుంటూ పోతే మనకి పర్యావరణానికి కలుషితం అవుతుంది. ఎక్కువ మనకి గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు. చెట్ల వల్లనే కదా మనకి ఆక్సిజన్ వచ్చేది. అలాగే జీవకోటికి నష్టం ఉంటుంది. కాబట్టి మరి గాంధీ గారు ఏం చెప్పారు, మనకి వనరులు ఉన్నాయి, ప్రకృతి వనరులు ఉన్నాయి, కానీ మనకు ఎంత మనుషులకి ఎంత అవసరమైతే అంతవరకు మాత్రమే మనము ఆ యొక్క ప్రకృతిని ఉపయోగించుకోవాలి. మిగతా వనరులన్నింటినీ కూడా మనం వృధా చేయకూడదు అని చెప్పారు. అలాగే మనము వృధా చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఇక మనకి వనరులు అనేవి సరిపోవు. మరి అలాగా మనం వృధా చేయకుండా అసలు మన దగ్గర కొంచెమే వనరులు ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని చెప్పి గాంధీ గారు కూడా అన్నారు అని ఆ యొక్క కాగితపు సంచి ప్రజ్ఞతో చెప్పింది. అప్పుడు మనము వనరులన్నింటినీ కూడా కాగితాలని కానీ వనరులన్నింటినీ ప్రకృతిలో ఉండేటువంటి వనరులన్నింటినీ పొదుపుగా ఉపయోగించామనుకోండి, ఎక్కువగా చెట్లు నరకాల్సిన అవసరం ఉండదు అని చెప్పింది. ఎవరు చెప్పారు? కాగితపు సంచి ప్రజ్ఞతో చెప్పింది. మరో మాట ప్రజ్ఞ, ప్రతి ఒక్కరు 2 మొక్కలు నాటారనుకో చెట్లకు మొదలే ఉండదు కదా. నీకు గుర్తుందా, మన పక్కింటి ఋత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న శ్రీనివాసులు గుర్తుగా అదే రోజు ఒక వేప మొక్కను నాటాడు. నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటితే ఎంత బాగుంటుందో ఆలోచించు అని అన్నాడు. మరి ప్రజ్ఞ వాళ్ళ ఇంటి పక్కన అబ్బాయి పేరు ఋత్విక్ అంట, వాళ్ళ నాన్న పేరు శ్రీను అంట. మరి ఆయన ఏం చేశారంట, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు రోజు ఒక వేప చెట్టుని నాటించాడు. అలాగే ప్రజ్ఞ, నువ్వు కూడా నీ పుట్టినరోజు రోజు ఒక చెట్టుని నాటావనుకో అవి కూడా తర్వాత పెద్దగా పెరుగుతాయి, మనకి కాలుష్యానికి ఇబ్బంది ఉండదు, పర్యావరణం పరిరక్షించవచ్చు అని చెప్పిందట కాగితపు సంచి ప్రజ్ఞ. అలాగే నువ్వు కూడా నీ పుట్టినరోజు నాడు మొక్క నాటితే ఎంత బాగుంటుందో కదా ఆలోచించు అని చెప్పింది. అవును, నిజంగానే మంచి ఆలోచన. అవును, నిజంగానే మంచి ఆలోచన. చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, నిఖిత, నితీష్, శివ వాళ్ళందరికీ ఈ విషయం చెప్తా. మీ సలహా తప్పక పాటిస్తాం, తప్పక చెట్లను నాటుతాం అన్నది ప్రజ్ఞ. ఇక ప్రజ్ఞ వాళ్ళ స్నేహితులందరూ కూడా ఉన్నారంట. వాళ్ళ పేరు చూడండి ఇక్కడ ఇచ్చారు, అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, నిఖిత, నితీష్, శివ. వాళ్ళందరికీ కూడా నేను ఈ రోజే ఈ మాట చెప్తాను, మేమందరం కలిసి కూడా మొక్కలను నాటుతామని ప్రజ్ఞ, మీ సలహా తప్పక పాటిస్తాం, అలాగే తప్పకుండా చెట్లను నాటుతామని ప్రజ్ఞ చెప్పింది. మరి అలాగని మాకు మాట ఇవ్వు అని ఒక చిన్న కాగితపు సంచి అనగానే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను మీకు మాట ఇస్తున్నా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాం అన్నది. ఇంతలోనే ప్రజ్ఞ వెళ్ళాలి అంటే ప్రజ్ఞ వాళ్ళమ్మ నిద్రలేదు. మరి అలా అనగానే మరి కాగితపు సంచి అన్నదంటే కదా, మరి నువ్వు మాట తప్పకుండా ఉండడానికి నాకు ప్రతిజ్ఞ అంటే ప్రజ్ఞకి చెప్పిందంట, నాకు ప్రమాణం చేయి, నువ్వు తప్పకుండా నా మాట కాదనవు కదా, అలాగే మాట ఇవ్వు అని చెప్పిన తర్వాతకి నేను నీకు మాట ఇస్తున్నాను, ఇప్పటి నుంచి నేను కూడా చెట్టుని నాటుతానని చెప్పింది. ఆ తర్వాతకి ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితాన్ని ఎక్కువగా ఉపయోగిస్తానని చెప్పిన తర్వాత ఇంతలో ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నిద్ర లేకుండా, ప్రజ్ఞ లేదు వెళ్ళాలి
నిద్ర లేకుండా ప్రజ్ఞ తప్పుగా లేచి వెంటనే చెత్తబుట్ట దగ్గరికి పోయి చెత్తబుట్టలో పారేసిన కాగితం సంచులు తీసి దుమ్ము జాగ్రత్తగా అల్మారాలో సర్దింది. అది చూసి వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వింది. ఇక ఆమెకి కలలో అదంతా కలలోనే జరిగింది. తర్వాత వీళ్ళిద్దరు లేవగానే లేచి చూస్తే అక్కడ చెత్తబుట్టలో ఆమె పడేసినటువంటి కాగితం సంచులు అలాగే ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి దుమ్ము దులిపి ఆమె ఏం చేసింది, మళ్ళీ వాటిని తీసుకెళ్లి అల్మారాలో సర్దింది. మరి ఇంతటితో మనకి ఈ పాఠం పూర్తయింది. ఇందులో ఉన్నటువంటి కొన్ని వస్తున్నటువంటి పదాలు అలాగే పక్షాలతో ఉన్నటువంటి పదాలు అవి ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించండి. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేశాను కదా, ఆ పాఠాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. మనకి ఇక్కడ ముందు పాఠంలో కింది ఒత్తులు ఉన్న పదాలు రాయండి అని ఇచ్చాడు. నా వత్తు, పావత్తు, రావత్తు, తావత్తు. నేను మీకు ఈ ఒత్తులు ఇస్తాను. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పాఠంలో చెప్పినటువంటి కొన్ని విషయాలు మీకు వర్క్షీట్ లో ఇస్తాను. తప్పనిసరిగా ఆ వర్క్షీట్ అందరూ కూడా చేసి పంపించండి. అలాగే ఇక్కడ చూడండి, మనకి నావత్తు, పావత్తు, తావత్తు, తావత్తు, ఇంకా మనకి టెక్స్ట్ బుక్ లో ఇంకా కొన్ని వత్తులు ఇచ్చాడు. వాటితో మీరు కేవలం కొన్ని ఉదాహరణ పదాలు రాయాలి. మీకు ఒకవేళ స్క్రీన్ షేర్ చేశాను కదా నేను, అది ఒకసారి చూసి మీరు జాగ్రత్తగా గమనించి అందులో ఉన్నటువంటి వస్తున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి రాయండి. ఒకవేళ అవి మీకు రాకపోతే కనీసం ఈ వస్తువులకి తగ్గ ఏవైనా మూడు పదాలు రాయండి. నా వద్ద చూడండి, అన్న, చిన్నారి, అలాగే కప్ప, అప్పు, అత్త, చిత్త, అత్త, అత్తరు. ఇలా మీరు కొన్ని పదాలు వెతికి రాయండి. బయటి పదాలు అయిన పర్వాలేదు. మీకు ఒకవేళ ఇంతకున్నటువంటి పాత్రలోని పదాలు ఏమైనా గుర్తుంటే వాటిని కూడా మీరు ఇలా నేను ఏ వస్తువు ఇస్తానో వాటికి మూడు ఉదాహరణలతో ఒత్తులు రాయండి. ఇంకా ఇంతటితో మన పాఠం పూర్తయింది కదా. చిన్నారి కథ అనే పాఠం పూర్తయింది. చిన్నారి కథ అనే పాఠంలోని కొన్ని వ్యాకరణాంశాలు, సొంత వాక్యాలు ఉన్నాయి. అలాగే ఆ సొంత వాక్యాలలో మనకి పైన ఇచ్చినటువంటి రెండు పదాలు ఉపయోగించి వాటిని మనం సొంతంగా రాసేటువంటి వాక్యాలు ఉన్నాయి. అవి మనము తర్వాత క్లాస్ లో చెప్పుకుందాము. ఈ రోజు అందరూ కూడా తప్పనిసరిగా ఈ పాఠం విన్నారు కదా. మీకు ఎవరికైనా ఈ పాఠం అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిఫరెన్స్గా పెడుతున్నాము, అది చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. అలాగే ఇచ్చినటువంటి వర్క్షీట్ అందరూ కూడా తప్పనిసరిగా చేసి పంపించండి. మీకు కేవలం ఇందులో ఈ పాఠంలో వస్తువులే రాయాలని ఏమీ లేదు. మీకు ఇక్కడ నా వస్తువు అంటే ఆ నా వస్తువుకు సంబంధించినటువంటి ఏవో కొన్ని పదాలు రాయండి. అలాగే టెక్స్ట్ బుక్స్ చదవడం అందరికీ పర్ఫెక్ట్ గా రావాలి. తప్పనిసరిగా ఇంకా ఎవరికైనా గురించిన అక్షరాలు, వస్తున్నటువంటి అక్షరాలు, కొన్ని వస్తున్నటువంటి అక్షరాలకు వచ్చేటువంటి కఠిన పదాలు ఎవరికైనా చదవడం రాకపోతే అందరూ తప్పనిసరిగా 4వ తరగతి పూర్తి అయ్యేలోపు తెలుగు టెక్స్ట్ బుక్ చదవడం పర్ఫెక్ట్ గా రావాలి. ఇంకా ఎవరైతే ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలాగే నాకు ఫోన్ చేయండి, నన్ను అడగండి. అలాగే ఇంకొకటి, మీరు
పూర్తి అయ్యేలోపు అందరూ కూడా తప్పనిసరిగా ఒక్క చిన్న తప్పు లేకుండా తెలుగు చదవటం నేర్చుకోండి. ఇక రాయటం అంటే కొద్దిగా తప్పు పోయినా కూడా 5